హాయ్ అండి. ఈవినింగ్ ఏదన్నా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలా టమాటా బజ్జీని ట్రై చేసి చూడండి. వీధుల్లో బండి మీద అమ్మే టమాటా బజ్జీని రెడీ చేసుకుందాం. టమాటా బజ్జీని రెడీ చేయడానికి ఒక గిన్నెలో కప్పున్నర వరకు శనగపిండిని వేసుకోండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ వంట సోడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. శనగపిండిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బజ్జీల ప్యాటర్న్ వచ్చేలా కలుపుకోండి. తీసుకున్న టమాటాలకి తడి లేకుండా తుడుచుకుని ఆ తర్వాత కలుపుకున్న పిండిలో టమాటాను ముంచుకుని మరుగుతున్న ఆయిల్లో వేసుకోండి. మీరు బజ్జీల పిండి పలచగా కలుపుకుంటే టమాటా బజ్జీని 2 సార్లుగా ఫ్రై చేసుకోండి. పిండి కొంచెం తిక్కగా కలుపుకుంటే బజ్జీని ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అదే ఆయిల్లో పావు కప్పు పల్లీలు వేసి వేయించుకోండి. ఆయిల్లోనే కార్న్ఫ్లెక్స్ని కూడా వేసి వేయించుకోండి. ఆయిల్లో ఫ్రై చేసుకున్న టమాటా బజ్జీని రౌండ్గా కట్ చేసుకోండి. బజ్జీలో ఉడికిన టమాటా ముక్కను తీసుకుని పైనున్న లేయర్ని తీసేయండి. ఇదే విధంగా వేసుకున్న బజ్జీలన్నిటికి కూడా టమాటాను సపరేట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. గిన్నెలో వేసుకున్న టమాటా ముక్కలన్నిటినీ చేతితో బాగా మెత్తగా స్మాష్ చేసుకోండి. టమాటా ముసుగులు ఏవైనా ఉంటే పక్కకు తీసేయండి. ఆ టమాటా పేస్ట్లో సన్నగా తరిగిన ఆనియన్స్ని, కొత్తిమీరని వేసుకోండి. అందులోనే వేయించుకున్న కార్న్ఫ్లెక్స్ని, పల్లీలను కూడా వేసుకోండి. ఇందులోనే 2 కప్పుల వరకు మరమరాలను వేసుకోండి. ఇందులో పావు టీ స్పూన్ గరం మసాలాని, పావు టీ స్పూన్ సాల్ట్ని, పావు టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని ఇవన్నీ బాగా మెత్తగా ముద్దగా అయ్యేటట్టు కలుపుకోండి. ఇదంతా బాగా కలిపిన తర్వాత చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోండి. ఇలా రెడీ చేసుకున్న స్టఫింగ్ని బజ్జీలో పెట్టుకోండి. స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత పైన సన్నగా తరిగిన ఆనియన్స్ని, పల్లీలను కూడా పెట్టుకోండి. స్పైసీగా, పుల్లగా, కారంగా, కమ్మగా ఉండే టమాటా బజ్జీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.